హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీఎఫ్ఏ1కి సంబంధించి 6th to 9th క్లాస్ యొక్క సిలబస్ అండ్ పేపర్ ప్యాటర్న్ అయితే చూద్దాం డీటెయిల్డ్గా. ఒకసారి చెప్తాను, క్లియర్గా చూడండి. చూడమ్మా, ఇక్కడ 6th to 10th పేపర్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఈ విధంగా ఉంటుంది. ఎంసీక్యూస్ 15 ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 క్వశ్చన్స్. ఈ ఎంసీక్యూస్ 1 మార్కు, ఇవేమో వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ 1 ఉంటుంది, 8 మార్క్స్. ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ సిలబస్ అయితే చూద్దాం. చూడమ్మా, ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏమైనా మార్పులు వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో చూడండి, ఫస్ట్ ఏమో 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాస్ అమ్మ. ఇవ్వండి, ఫస్ట్ తెలుగు, తర్వాత హిందీ, ఈ విధంగా చూసుకోండి క్లియర్ కట్గా. తర్వాత ఇంగ్లీష్, తర్వాత మ్యాథమెటిక్స్ 6th, 7th, 8th, 9th. రెడీనెస్ ప్రోగ్రామ్ నుండి 6th క్లాసు అండ్ 7th క్లాస్ వచ్చేసి ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. ఇక్కడ 8thలో వచ్చేసి రేషనల్ నెంబర్స్, లీనియర్ ఈక్వేషన్స్, అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ సిస్టమ్ అండ్ పాలినామియల్. ఇందులో ఏవైనా మార్పులు వస్తే ఫిజిక్స్ చూడండి, జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి 6th క్లాస్, 7th క్లాస్ ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి 8th, 9th ఫిజిక్స్ అమ్మ. ఇగోండి 8th, 9th ఫిజిక్స్. బయాలజీ 8th, 9th బయాలజీ ఓన్లీ. ఇగోండి 10th క్లాస్ అండ్ సోషల్ వచ్చేటప్పుడు క్లియర్ కట్గా చూసుకోండి అమ్మా. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు వీడియో. అలాగే మీకు FA1కి సంబంధించి మోడల్ పేపర్ కావాలన్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఏవి కావాలో మీకు ముందుగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మేము ముందుకు వస్తాం.